నరకాసురుడి రాజ్యంలో గర్జనలు మోగాయి. ఆకాశం చీలిపోయింది. గరుడ వాహనంపై శ్రీకృష్ణుడు, సత్యభామ దిగారు. భీకరమైన యుద్ధం ఆరంభమైంది. ప్రతి బాణం పిడుగులా పడి భూమి తల్లడిల్లింది. నరకాసురుడు రగిలిపోయాడు. మాయాశక్తులతో యుద్ధం చేశాడు. కృష్ణుడిపై నిషిద్ధ ఆయుధం వదిలి ఆయనను మూర్ఛపోయేలా చేశాడు. అది చూసిన సత్యభామ కళ్లలో మండినది తల్లి కోపం కాదు, ప్రళయ అగ్నిపాతం. రథం నుంచి దూకి విల్లు ఎత్తి 100 బాణాలు వదిలింది. ప్రతి బాణం ఒక తల్లి కన్నీటి ప్రతీక. చివరి బాణం నేలుగా నరకాసురుని గుండెల్లో దూసుకుపోయింది. అది అంతం కాదు, అది వరప్రతిజ్ఞ నెరవేర్పు. తల్లి చేతిలోనే పుత్రుడి చావు, ధర్మానికి పునర్జన్మ. నరకాసురుడు పడిపోయాడు. యుద్ధం ఆగిపోయింది. ఆకాశంలో మేఘాలు చెలరేగి వెలుగు పూసింది. శ్రీకృష్ణుడు చెరసాలలో బంధింపబడ్డ 16,108 మంది మహిళలను విడుదల చేశాడు. వారందరి కన్నీళ్లు ఆనందమయ్యాయి. సమాజం వారిని తిరస్కరిస్తుంది అని తెలుసుకుని కృష్ణుడు వారందరినీ వివాహం చేసుకున్నాడు. ఇది రక్షణ కాదు, ఇది గౌరవ పునరుద్ధానం. సత్యభామ చేతుల్లో ధర్మం మళ్లీ పుట్టింది. ఆ రోజు నుంచి భూమిపై మొదటి దీపం వెలిగింది. నరకాసురుని మరణాన్ని స్మరించుకుంటూ ప్రజలు వెలుగులు వెలిగించారు. అదే నరక చతుర్దశి, అదే దీపావళి. ఆ వెలుగు కేవలం చీకటిని కాదు, అహంకారాన్ని కూడా మాయం చేసింది.